ఇలాంటి చిన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదండి, వీటిని మనము అలాగే పెట్టేసామనుకోండి ఒక్కొక్క ఫోటో వెనుక బాగాన అతుక్కుపోతుందండి. మళ్ళీ తీసేటప్పుడు కూడా దానికి ఉన్న పేపర్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది కదా. అలా అతుక్కుపోకుండా ఎన్ని పెట్టినా కూడా మంచి సువాసనతో ఎన్ని రోజులైనా అలాగే ఉండాలంటే మనం ఫేస్కి చల్లే పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా ఈ ఫోటోల మీద చల్లి ఇలా పెట్టేసామనుకోండి అప్పుడు ఫొటోస్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నైఫ్ని కొద్దిగా వేడి చేసి పై భాగాన బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. క్యాండిల్ సహాయంతో కానీ గ్యాస్ స్టవ్ పైన ఈ బ్రష్ని కొద్దిగా వేడి చూపించి కట్ చేసిన బ్రష్ ఉంది కదండి, దాన్ని ఇలా అడ్డంలో పెట్టేసేయండి. కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి స్టిక్నెస్ అవుతుంది. ఎంత గట్టిగా లాగినా కానీ ఈ బ్రష్ అనేది అసలుకే రాదండి. ఈ ఒక్క బ్రష్ని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. పిల్లల యొక్క ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసినా కూడా సన్నటి డస్ట్ అనేవి ఈ నంబర్స్ మధ్యలో అస్సలకే వెళ్ళదండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనం క్లీన్ చేసామనుకోండి ఎంత డస్ట్ అయినా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్, కూలర్ రిమోట్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇదే బ్రష్ని ఉపయోగించి విండో మధ్యలో కానీ లేదా చివర్లో ఇలా సన్నటి డస్ట్ అనేది బయట నుంచి కానీ లోపటి నుంచి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఈ బ్రష్తో ఇలా అనేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అనేది పోతుంది. మనము క్లాత్ను పెట్టి క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ క్లాత్ను వాష్ చేయాలి, అలాంటి పని ఏది లేకుండా ఇలా సులువుగా విండో మొత్తాన్ని కూడా మనము 2 నిమిషాలలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రష్తో స్విచ్ బోర్డ్స్ పైన పడ్డ డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా ఉంటాయి, అలాంటి డిజైన్ మధ్యలో కూడా సన్నటి డస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఈ ఒక్క బ్రష్తో ఇలా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్రష్ తోటే తులసి కోట ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, చీపురు కట్ట పూర్తిగా అరిగిపోయిన తర్వాత అది ఎందుకు పనికిరాదని పడేసాం కదండి, దీన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. చీపురు కట్ట అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలను 3 కానీ 4 కానీ తీసుకోండి. ఈ చీపురు ఉన్న దాన్ని తీసేసి ఈ పుల్లలను మాత్రమే అన్నిటినీ ఒక దగ్గర జాయిన్ చేసి మన ఇంట్లో ఉండే వైట్ కలర్ ప్లాస్టర్ కానీ లేదా ఇంకేదైనా ప్లాస్టర్ని దీనికి చుట్టేసేయండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ చినిగిపోయింది కానీ పాతది ఏదైనా ఉన్నా సరేనండి, ఆ క్లాత్ను మాత్రం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాటన్ డ్రెస్ని తీసుకొని ఇలా మధ్యలో కానీ లేదా చివరి భాగంలో కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి 2 వైపులా ఓపెన్ ఉంటుంది కదండి, మనము ఒక 1 సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ కానీ లేదా మిషన్ సహాయంతో క్లోజ్ చేసేయండి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ క్లాత్ను ఇలా సమానంగా చేసుకున్న తర్వాత సీజర్తో మనము ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రము పై వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము సీజర్తో మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్టిక్ ఉంది కదండి, ఆ స్టిక్కి మనము ఫెవికల్ని కానీ గమ్మును పెట్టేసి ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా అతికించేసేయండి. మీకు ఈ క్లాత్ ఇంకా మందంగా కావాలంటే ఇంకో 2-3 కూడా జాయిన్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే టీవీని కానీ ఫ్లవర్ వాజ్లను కానీ ఫోటో ఫ్రేమ్స్ని కానీ కబోర్డ్స్ని కానీ మనము ఏదైనా ఇలా నీట్గా దులుపుకోవాలి అంటే ఈ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జీలకర్ర అనేది చాలా రేట్ ఉందండి. ఈ జీలకర్ర అనేది పురుగు పట్టిందనుకో మన డబ్బులు కూడా చాలా వేస్ట్ అయిపోతాయి. సన్నుప్పు ఉంటుంది కదండి, చిటికెడంత మాత్రమే ఆ సన్నుప్పును ఈ జీలకర్రలో కలిపేసేయండి. ఇలా కలపడం వలన జీలకర్ర అనేది అస్సలకే పురుగు పట్టదండి. మంచి సువాసనతో చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ కానీ లేదా ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా బాల్లాగా చేసి వాటర్లో పూర్తిగా తడిపేసేయండి. నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత ఈ తడిసిన వాటర్ని కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ పులిసిన వాసన, పెరుగు, పాల లాంటివి వాసన వచ్చినప్పుడు ఈ పేపర్ని పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్స్ మూతలు కానీ లేకపోతే వేరే బాక్స్లో మూతలు ఉంటాయి కదండి, వాటి బాక్స్లు అనేవి పగిలిపోయినప్పుడు వాటిని యూజ్ చేయనప్పుడు ఇలా ఏవైనా స్టీల్ బాక్స్కి మూతలు లేనప్పుడు కానీ చిన్న చిన్న బాక్సుల యొక్క మూతలు లేనప్పుడు ఇలా మనం వేస్ట్గా ఉన్న క్యాప్లను కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫిట్గా ఉంటాయండి. మనం ఇందులో ఏది వేసినా కూడా కింద పడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ ఏ కలర్ అయినా సరేనండి ఉలన్ దారాన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇక్కడ ఇలా 2 వరుసలు తీసుకొని పైన కదలకుండా ఉండటానికి ప్లాస్టర్ని వేసుకోవాలి.
ఈ ఉలెన్ దారాన్ని ఇలా చేతికి ఒక 20 కానీ 30 టైమ్స్ అనేది రౌండ్గా చుట్టేసుకోవాలి. సీజర్ని తీసుకొని ఈ ఉలెన్ దారాన్ని పై భాగాన అలాగే కింది భాగాన 2 విధాలుగా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉలెన్ దారాల నుంచి 2 దారాలను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా మలుచుకున్నాక కొన భాగాన్ని ఇలా ప్లాస్టర్ వేసిన కింది భాగం నుంచి ఒక ఉలెన్ దారాన్ని పై భాగంలో మరొక ఉలెన్ దారాన్ని తీసుకొని ఈ మధ్యలో నుంచి ఈ కొన భాగాన్ని తీసేయాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుందండి. మీకు ఇంకొకటిని క్లియర్గా చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇలా ఉలెన్ దారాన్ని ఇలా కింది భాగం నుంచి మరొక ఉలెన్ దారాన్ని ఇలా పై భాగం నుంచి తీసి మధ్యలో నుంచి వాటి కొనలను తీసుకోవాలి. ఇలా చేయడం వలన ముడి అనేది ఈజీగా పడుతుంది. ఈ ముడులు అనేవి చాలా గట్టిగా వేయాలండి, లూజ్గా అవుతే విడిపోతాయి. తర్వాత వీటిని ఇలా మనము పైనుంచి కింది వరకు కూడా ఇదే మాదిరిగా చేయాలి. చూసారు కదండి, ఇలా అన్ని ఉలెన్ దారాన్ని వేసిన తర్వాత ప్లాస్టర్ని తీసేసి ఇలా దువ్వెనతో అన్నిటినీ కూడా ఇలా సమానంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత సీజర్ని తీసుకొని మీకు నచ్చిన విధంగా లవ్ షేప్లో కానీ లేదా ఆకు షేప్లో కానీ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా అందంగా కనబడుతుంది కదా, చాలా నీట్గా కూడా వచ్చింది. మనం దీనిని కీ చైన్కి కానీ లేదా హ్యాండ్ బ్యాగ్కి మనకి నచ్చిన విధంగా ఎన్నో విధాలుగా దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్కి అదే కలర్ మ్యాచింగ్ వేసామనుకోండి ఇంకా అందంగా కనబడుతుంది. కంఫర్ట్ అయిపోయింది అనగానే మనము క్యాప్ని బాటిల్ని పడేసాం కదండి. ఈ క్యాప్ని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే గ్లూ గమ్తో అయితే పర్మనెంట్గా అతికించుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ డబుల్ గమ్ టేప్ని తీసుకొని ఈ క్యాప్ పైన వేయాలి. దీన్ని మనము కిచెన్లో ఎక్కడ వీలైతే అక్కడ అతికించేసామనుకోండి, ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదండి, వాటిని కానీ మిక్సీ జార్ల యొక్క రబ్బర్లను ఇలా ఎన్నో విధాలుగా దీనికి వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న మూతలు ఉంటాయి కదండి, ఇలా సీజర్తో చివర్లో మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. మీరు మరీ ఎక్కువగా కాకుండా నేనైతే ఇక్కడ హాఫ్గా కట్ చేసుకున్నానండి. గ్లూ గమ్ని తీసుకొని ఇలాంటి వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్సులకు ఇలా బకెట్ రూపంలో మనము హ్యాండిల్ని కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ఇందులో ఏవైనా వస్తువులను వేసుకొని కూడా మనము కబోర్డ్లో కానీ బయట కనబడే విధంగా పెట్టుకోవచ్చు. దోశ పిండి ఉంటుంది కదండి, దాంట్లో నుంచి నేను కొద్దిగా ఒక గిన్నెలోకి సపరేట్ చేశాను. చిక్కగా ఉందనుకోండి కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మనము దేవుని గదిలో కానీ లేదా ఇంటి ముందు ముగ్గుగా వేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరిన తర్వాత ఇది ఇంకా థిక్గా కనిపిస్తుంది. మనము నడిచినా కానీ పిల్లలు ఉరికినా కానీ ఈ ముగ్గు అనేది అంత త్వరగా చెరిగిపోకుండా చాలాసేపు వరకు ఉంటుంది. పండ్లని తెచ్చినప్పుడు కవర్లో ఉంచకూడదండి, త్వరగా పాడైపోతాయి. ఇలా గాలికి పెట్టినప్పుడు ఒక బుట్టలో కానీ ఏదైనా టబ్బులో కానీ వేస్తాం కదా, ఇలా వేసిన తర్వాత కూడా పైన చిన్న చిన్న పురుగులు అనేవి వాలుతూ ఉంటాయి. ప్లాస్టిక్ కవర్ని ఇలా ఒక కవర్ వేస్తే సరిపోతుందండి. కవర్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను 2 కవర్లను వేసాను. దీనివల్ల మనకి ఈ పండ్ల పైన ఈగలు కానీ చిన్న చిన్న నుసి పురుగుల బెడద అనేది ఉండదు. చాలా రోజుల పాటు పండ్లు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి కవర్స్ మనకి పోస్ట్ ద్వారా వస్తాయి కదండి, వీటిని మనము డైరెక్ట్గా పైన ఓపెన్ చేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసి ఇలా కింది భాగాన మనము సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చేత్తో అన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం దాంట్లో నుంచి ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత మనము ఇలా పూర్తిగా ఓపెన్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం ఇంపార్టెంట్ ఏవైనా ఇందులో పెట్టుకోవచ్చు. సోప్ని తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న క్లాత్లో సైజుని చూసుకొని సోప్ సైజుని చూసుకొని ఇలా మలుచుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సోప్ని మధ్యలో పెట్టుకొని మనము ఇలా మిగతా భాగాన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్నాక రివర్స్లో తీసి ఇందులో సోప్ని పెట్టుకున్నాం అనుకోండి, మనము బయటకి ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ క్యాంపుకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇలా ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి ఈ సోప్ని ఇందులో పెట్టేసామనుకోండి, తడి అనేది పూర్తిగా పీల్చేస్తుంది కాబట్టి మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. శారీస్ కానీ ఏవైనా డ్రెస్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కవర్లు వస్తాయండి. ఇలాంటి జిప్ కవర్లను మనము ఏవైనా ఇంపార్టెంట్గా ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పిల్లల ఫీజు కార్డు, బ్యాంక్కి ఏవైనా సరేనండి ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఓపెన్ కాకుండా ఉంటాయి కాబట్టి
మనకి బయటకి ఈజీగా కనబడతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే ఇబ్బంది పడతాం కదండి. పొట్టును తీయకుండానే మనము డైరెక్ట్గా ఇలా ఏదైనా ఒక కవర్లో తురిమేదాన్ని పెట్టేసి డైరెక్ట్గా పొట్టుతోటే మనము ఇలా గట్టిగా తురిమేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనితో పాటు మన పని సులువుగా అవడమే కాకుండా మనము తురిమే దాన్ని కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఈ కవర్లో నుంచి మనము ఇలా తురిమిన దాన్ని తీసుకొని కర్రీలో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. బూస్ట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత అలాగే బయట పెట్టేసామనుకోండి, అది గడ్డ కడుతుంది. ఇలా గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉండాలి అంటే మనం షుగర్ని కొద్దిగా యాడ్ చేయండి. ఇలా వేయడం వలన బయట ఎన్ని రోజులు పెట్టినా కూడా గడ్డ కట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే కదండి, మనము బూస్ట్ బాక్సులు కూడా తెచ్చుకుంటాం కదా, ఆ బాక్స్లో కొద్దిగా షుగర్ని వేసి చూడండి, మనము తడి స్పూన్ పెట్టినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఇలా అంతా కచరా ఉంటుంది కదండి, దాన్ని టిష్యూ పేపర్తో వడగట్టేసుకోవాలి. బాండీలో ఉండే ఆయిల్ అంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసి ఆ ఆయిల్ అంతా కూడా ఇలా పీల్చుకునే విధంగా చేసేయచ్చు. అప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ బాండీని పెట్టేసిన తర్వాత దీనిలో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను కానీ లేదా వేరే రకమైన పేస్ట్నైనా వేయండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని జీలకరించి పెనం వేడిగా ఉన్నప్పుడే స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయాలి. మధ్యలో ఆయిల్ ఎక్కువగా ఉండటం వలన ఇలా స్క్రబ్బర్తో రాసినా కూడా అంటుకుంటలేదు, చూస్తారు కదండి. మళ్ళీ కొద్దిగా పేస్ట్ను వేసి స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయండి. పెనం బాగా వేడెక్కినాక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము స్క్రబ్బర్తో బాగా రుద్దేసేయాలి. చూసారు కదండి, ఇప్పుడు పూర్తిగా కూడా ఎక్కడ రాసినా కూడా స్క్రబ్బర్తో ఇలా బురుగు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. చూసారు కదండి, ఎక్కడ కూడా జిడ్డు కానీ ఆయిల్ కానీ అస్సలకే కనిపించదు. మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా సాఫ్ట్గానే ఉంటుంది. ఆయిల్ మరకలు పోనప్పుడు ఇలా కోల్గేట్ పేస్ట్తో అప్లై చేయండి. ఇలా టిష్యూ పేపర్తో కూడా మనము ఫ్రెష్గా ఉండే ఆయిల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తాం కదండి, ఇలా పడేసే ముందు దానికి ఉండే ప్లాస్టిక్ రబ్బర్ని తీసేసి అలాగే దీంట్లో ఉండే పుల్లలు కొంచెం మందంగా ఉండే వాటిని తీసుకోండి. మీకు ఎన్ని పుల్లలు కావాలంటే అన్ని పుల్లలను తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 పుల్లలతో మీకు చూపిస్తున్నాను. ఈ చీపురు పుల్లలు అనేవి ఇంత పొడవు అవసరం లేదు కాబట్టి కొద్దిగా కట్ చేస్తున్నానండి. ఈ పుల్లలను పక్కన పెట్టేసి ఈ రబ్బర్ని తీసుకున్నాం కదండి, దాన్ని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసేయండి. దీంట్లో మనము సీజర్ని కానీ పీలర్ని కానీ నైఫ్ని కానీ మనము ఏదైనా పెట్టుకోవచ్చండి. గ్యాస్ లైటర్ను ఒక్కదాన్నైనా పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టినప్పుడు దానిపైన ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. ఇలా చీపురు కట్టకు వచ్చిన రబ్బర్ మధ్యలో పెట్టేసామనుకోండి, తీసుకోవడానికి కానీ అందులో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాత చీపురు కట్ట నుంచి తీసిన పుల్లలు ఉన్నాయి కదండి, ఇప్పుడు దాంతో మీకు మంచి యూస్ఫుల్ టిప్ని చూపిస్తున్నానండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా నేను ఇక్కడ 3 తీసుకొని ఇలా ఇనుప చువ్వంతో కానీ మేకుతో వేడి చేసి క్యాప్కి ఒకవైపు మాత్రమే ఇలా హోల్ చేసుకోండి. ఇలా 3టికి హోల్ చేసిన తర్వాత మనం తీసుకున్న చీపురు పుల్లలు ఉన్నాయి కదండి, ఆ హోల్లో ఇలా క్యాప్కి పెట్టేసేయండి. ఈ పుల్లను మీరు ఎంతవరకు పెట్టుకోవాలంటే అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే మందంగా ఉండే పుల్లలను మాత్రమే తీసుకోవాలండి. ఇలా క్యాప్స్కి అన్నిటికీ కూడా పుల్లలను పెట్టేసిన తర్వాత ఇవి ఎందుకో మీకు ఇప్పటికే అర్థమైందా అండి, ఇవి మనము చిన్న స్పూన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అన్నిటిలో స్టీల్ స్పూన్ని యూజ్ చేయలేం కదండి. ఇలా కారంలో కానీ సాల్ట్లో కానీ ఇంకేదైనా బాక్స్లో స్టీల్ స్పూన్ని యూజ్ చేయనప్పుడు ఇలా ప్లాస్టిక్ స్పూన్ని యూజ్ చేసాం కదండి, దానికైతే మనము ఇలా ఈజీగా యూజ్ చేయడానికి చాలా బాగుంటుందండి. మామూలుగా స్పూన్ యూజ్ చేసినప్పుడు సైడ్లో అంతా కూడా కింద పడిపోతుంది కదా తీసేటప్పుడు, వీటికి 4 సైడ్ కూడా ఇలా పడిపోకుండా ఉంటుంది. మనము ఎంత తీసినా కానీ కింద పడకుండా ఇలా నీట్గా దేంట్లోనన్నా వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కొన్ని బాక్సులు పొడవుగా ఉన్నప్పుడు స్పూన్స్ చిన్నవిగా అవుతాయి కదా, ఇలా మనము ఎంత పొడవుగా పెట్టుకున్నా కూడా ఇలా స్టిక్ సహాయంతో చిన్నగా కానీ పొడవుగా కానీ బాక్స్లోకి సెట్ అయ్యే విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని బాక్సులు అనేవి ఇలా పొడవుగా పెద్దగా ఉంటాయి, దాంట్లో మనం చేతి పెట్టి చిన్న స్పూన్ తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా. అలా లేకుండా ఇలా పొడవుగా ఉన్న స్టిక్ సహాయంతో మనము
కింద అడుగు భాగాన ఉన్న వాటిని కూడా ఇలా క్యాప్ సహాయంతో తీసుకోవచ్చు. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ డబుల్ గమ్ టేపుని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ ను కిచెన్ లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ ని కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్ లో వేసుకున్నాక కవర్ లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్ లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ గుడ్డు పెంకులను మనము వేస్ట్ చేయకుండా వీటిని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఈ పొచ్చలను ఇలా చిన్నగా స్మాష్ చేయాలి. దీనిపైన కొద్దిగా సాల్ట్ను వేసి స్క్రబ్బర్ని తీసుకొని ఈ పెంకుల సహాయంతో కిచెన్ సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఇలా సాల్ట్ పెంకులతో క్లీన్ చేసి చూడండి, కిచెన్ సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. చూసారు కదండి కిచెన్ సింక్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ క్యాన్స్ కానీ లేదా ప్లాస్టిక్ ఆయిల్ బాక్సులు ఉంటాయి కదా, ఇలా ఆయిల్ ఉండగానే జిడ్డు ఎక్కువగా పట్టేసినప్పుడు పాడైపోయిన ఒక సాక్స్ని తీసుకొని దానికి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా ఈ పేస్ట్ పైన వేసి ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ని క్లీన్ చేసుకోవాలి. వేరే లిక్విడ్స్తో క్లీన్ చేసినా కూడా పదే క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుందండి. ఇలా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి చూడండి, జిడ్డు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఒక్కసారి మనము ఇలా చేత్తో అప్లై చేయగానే ఆయిల్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఇదే సాక్స్ని తీసుకొని మరొక వైపు పొడిగా ఉంటుంది కదండి, దాంతోటే ఇలా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి జిడ్డు మరకలు అనేవి అస్సలకే లేవు, ఎంత నీట్గా కనబడుతుందో. టిఫిన్ బాక్స్ క్యాప్లు ఉంటాయి కదండి, దానికి ఇలా హ్యాండిల్ వచ్చినవి మాత్రం తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్కి మనము ఇలా క్లాత్ని పరిచి ఇది విడిపోకుండా ఉండటానికి ముడి కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ వేసుకోవాలి. కాలిన్ కానీ లేదా ఇలా ఎక్స్ట్రా షైన్ అనే లిక్విడ్లు ఉంటాయండి, మనము దీనిపై కొద్దిగా స్ప్రే చేసి సోఫాలపై మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు దుమ్ము కూడా కనిపిస్తున్నప్పుడు మనము ఇలా టిఫిన్ బాక్స్ మూతకు మనము క్లాత్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన సోఫాలు అనేవి చాలా నీట్గా కనబడతాయండి. ఎలాంటి దుమ్ము కానీ మరకలు కానీ కనిపించవు. మనము కొద్దిగా వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రఫ్ చేయాలి. ఇలా చేయడం వలన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మధ్యలో ఇలా సోఫాలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి. చాలా రోజులు అలాగే ఉంచేసామనుకోండి, ఆ మరకలు అనేవి ఇంకా ఎక్కువగా అయ్యి ఆ జిడ్డు మరకలు అనేవి అసలుకే తొలగిపోవు. ఇలా మనము మధ్యలో క్లీన్ చేసుకుంటే ఈజీగానే పోతాయి. గడపను ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకుంటాం కదండి, అయితే చేత్తో కంటే లేదా మనము ఏదైనా క్లాత్ కంటే ఇలా డస్టర్ని తడిపేసి కొన్ని వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గడప అనేది పాడవకుండా ఉంటుంది. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. అంతేకాకుండా దేవుని గదికి కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక కొత్త డస్టర్ని తీసుకొని ప్రతిరోజు కూడా ఇలా డస్టర్ తోటే క్లీన్ చేసుకోవచ్చండి. తడిగుడ్డకు బదులుగా ఈ డస్టర్ అనేది చాలా వీలుగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఇలా డస్టర్ని వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మాప్ కానీ క్లాత్ కంటే ఇది చాలా బెస్ట్గా ఉంటుందండి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ఇలా 2-3 నోట్బుక్లను తీసుకెళ్తారు కదండి, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి పెన్నులను కానీ పెన్సిల్ని కానీ స్కేళ్లను మనము ఇలా సైడ్లో పెట్టేసామనుకోండి, అవి పడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. దీనికోసం మనం పౌచ్ని కానీ బాక్స్ని కానీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే వ్యాజ్లిన్ కూడా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని కానీ ఇంకా ఏది యాడ్ చేయకూడదండి. ఇలా వ్యాజ్లిన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మన పాదాలు ఉంటాయి కదండి, అరికాల్లో కొద్దిగా పగుళ్ళు ఏర్పడినప్పుడు ఇలా నైట్ పూట మనము అరికాళ్ళకు అప్లై చేసామనుకోండి, పగుళ్ళు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా అప్లై చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచేసామనుకోండి, ఈ అరికాలు అనేవి పగుళ్ళు లేకుండా చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్ కానీ వేస్ట్గా ఉన్న టమాటో కెచప్ని ఇలా ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు జిడ్డుగా ఏర్పడినప్పుడు ఈ టమాటో కెచప్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి,
ట్యాప్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. రిఫిల్ అయిపోయిన పెన్స్ ఉంటాయి కదండి, ఇలా పై భాగాన క్యాప్ ఉన్నదాన్ని తీసుకొని మిడిల్లో నైఫ్తో కట్ చేసుకోవాలి. పైదాన్ని మాత్రమే తీసుకొని ఆయిల్ బాటిల్కి ఇలా క్యాప్లో పెట్టేసామనుకోండి, అది వేడి చేసిన తర్వాత ఇలా విడిపోకుండా క్యాప్కే ఉంటుంది. ఇలాంటి ఆయిల్ బాటిల్స్ని మనము దేవుని గదిలో కానీ కూరల్లో కానీ వాడటానికి యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువగా ఆయిల్ పడుతున్నప్పుడు ఇలా తక్కువగా పడాలనుకుంటే ఇలా క్యాప్ సహాయంతో మనము ఆయిల్ని వేసుకోవచ్చు. తక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది కింద పడిపోకుండా ఇలా వేస్ట్ కాకుండా ఉంటుంది.